హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే మన దిల్ రాజు గారు అయితే రంగంలోకి దిగారు. ఎప్పుడైతే సంధ్య థియేటర్ ఇష్యూ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా దిల్ రాజు గారు ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఫైనల్లీ మొత్తానికి దిల్ రాజు గారు ఎంటర్ అయ్యి ఈరోజు మార్నింగ్ 9:45కి సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. మనం మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మూవీ యూనిట్. సో దిల్ రాజు గారు, నాగార్జున గారు అండ్ మనకి ఎస్పీ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు. సో మొత్తానికైతే చాలామంది డైరెక్టర్స్, బోయపాటి గారు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అందరూ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. సో ఎప్పుడైతే దిల్ రాజు గారు నిన్న కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీదేశ్ని కలిశారో అప్పుడు అల్లు అరవింద్ గారు అండ్ దిల్ రాజు గారు 2 crores అంటే 2 కోట్లు అనేది డొనేట్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ అయితే చేశారు. సో అప్పుడు ప్రతి ఒక్క ఆడియన్స్కి, బయట ఉన్న ప్రజలకి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్న అని వెంటనే ఓకే, ఈ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. సో బెనిఫిట్ షోలు అండ్ ప్రీమియర్ షోలు, టికెట్ హైక్స్, సో ఇవన్నీ మళ్ళీ కామన్గా జరుగుతాయి అండ్ దిల్ రాజు గారు వెళ్ళి ఒప్పిస్తారు అని అందరూ అనుకున్నారు. బట్ ఈరోజు మార్నింగ్ 9:45 to 10:30 అంటే 11 వరకు కూడా మీటింగ్ అనేది మనకి ఫుల్ ఆఫ్ ఫైర్గా అయితే జరిగింది. సో కొన్ని పాయింట్స్ అయితే వదిలేరు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మెయిన్లీ థింక్ ప్రజలందరూ అనుకున్నారు అంటే నిన్నట దిల్ రాజు గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో సో బెనిఫిట్ షోస్కి కొంచెం అనుమతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అయితే అనుకున్నారు. బట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోస్కి అండ్ ప్రీమియర్ షోస్కి ఎటువంటి అనుమతి లేదని అయితే చెప్పేశారు. సో మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చిన్న చిన్న మీటింగ్లో కానీ ఆర్ మామూలుగా ట్విట్టర్ ద్వారా కానీ ఏమైనా ట్వీట్లు చేస్తుంటే అంత ఇబ్బందికరం అయ్యే పని కాదు. బట్ ఈయన అసెంబ్లీలో అనడం వల్ల ఇకపై టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోస్ ఉండవని. సో అసెంబ్లీ అనేది మనకి మెయిన్గా ఇటు తెలుగు న్యూస్ ఛానల్స్ కానీ నేషనల్ వైడ్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నేషనల్ వైడ్గా వెళ్ళడం వల్ల సో సీఎం మాట అనేది చాలామంది అటు తెలుగు ఆడియన్స్కి కానీ అదే లేకపోతే నార్మల్గా మూవీ ఆడియన్స్ కాకుండా మామూలుగా ఉన్న ప్రజలకు కూడా ఆ మాట అనేది చాలా కనెక్ట్ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలామంది సపోర్ట్గా నిలిచారు ఎప్పుడైతే బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ క్యాన్సిల్ చేస్తామనేటివి. సో ఆ మాట మీద ఖచ్చితంగా ఆయన నిలబడి ఉన్నారు. ఇన్ కేస్ ఈరోజు బెనిఫిట్ షోలకి మళ్ళీ పర్మిషన్ ఇస్తే కనుక అది చాలా రాంగ్ అయ్యి ఉండేది, రేవంత్ గారికి మైనస్ పాయింట్ అయ్యి ఉండేది. సో మెయిన్లీ అసెంబ్లీలో ఇది చెప్పడం వల్ల ఆయన ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది నేషనల్ వైడ్గా న్యూస్ అనేది చాలామందికి వెళ్ళింది, అటు నేషనల్ ఛానల్స్లో కూడా పడింది, ఇండియన్ టుడే, సో బీబీసీ న్యూస్లో. సో అట్ల వల్ల అన్నీ గమనించి పూర్తిగా తెలంగాణలో ఆయన 4 సంవత్సరాల పాలన ఆయన అంటే నెక్స్ట్ మనకి 2028 ఎలక్షన్స్ మాట అప్పటి వరకు కూడా ఏ సినిమా వచ్చినా, పెద్ద సినిమా చిన్న సినిమా అయినా కూడా ఎటువంటి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అయితే ఉండవు. సెకండ్ పాయింట్, టికెట్ హైక్స్. సో మనకి పుష్ప 2 ముందు వరకు అంటే కల్కి దేవరా వరకు టికెట్ హైక్స్ అనేది 125-70 రూపీస్ అనేది హైక్ ఉండాలి. బట్ ఎప్పుడైతే పుష్ప 2కి పెంచడం అంత రీజన్ వచ్చేసరికి వాళ్ళ 1000 కోట్లకి బిజినెస్కి 1000 కోట్లకి సినిమా అమ్మారని చెప్పి ప్రొడ్యూసర్ ప్రెజర్తో మనకి గవర్నమెంట్ అనేది ఏకంగా ఒక్కొక్క టికెట్ మీద 400 అండ్ 300 అండ్ 200 మించి పెంచడం జరిగింది. సో ప్రీమియర్ షోకి కూడా అనుమతి ఇవ్వడం వల్ల టికెట్ వచ్చేసరికి 900 ప్రైస్ అయిపోవడం వల్ల ఒక తెలుగు ఆడియన్స్ ఆర్ అల్లు అర్జున్ ఫ్యాన్కి కూడా ఇబ్బందికరంగా అయితే జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇంకోటి సంధ్యా థియేటర్ ఇష్యూ, ఇవన్నీ కలుపుకొని టికెట్ హైక్స్ అనేవి మ్యాక్సిమం 100%లో 80% అయితే టికెట్ హైక్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు దాకా 120-125 అలా పెంచిన టికెట్ కేవలం 50 రూపీస్ హైక్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో ఆ హైక్ వచ్చిన 50 రూపీస్ కూడా వాళ్ళకైతే ఎంత కలెక్షన్ వస్తుందో ఆ కలెక్షన్లో ప్రతి టికెట్కి వచ్చిన 50 రూపీస్ మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి అయితే డొనేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎటువంటి కలెక్షన్ వెనక్కి తీసుకోవడం లేదు, స్కూల్స్కి అయితే డొనేట్ చేయాలి ఆ హైక్ వచ్చిన 50 రూపీస్. అండ్ ఇంకో పాయింట్, యాంటీ డ్రగ్స్కి వీళ్ళు ప్రమోషన్ అయితే చేయాలి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కల్కి నుంచి కూడా మీరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లో గవర్నమెంట్ దగ్గరికి వస్తున్నారు టికెట్స్ హైక్స్కి, బెనిఫిట్ షోలకి, మీరు ఖచ్చితంగా ఇవి తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ మీరు డ్రగ్స్కి ప్రమోషన్ చేయాలి, డ్రగ్స్ వాడకూడదండి, డ్రగ్స్ నియంత్రణకు. సో అలాగే అల్లు అర్జున్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కూడా మనకి ఇన్స్టాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. ఇప్పుడు పూర్తిగా ఆ 50 రూపీస్ హైక్స్ పెంచినందుకు యాంటీ డ్రగ్స్ వీడియో అనేది థియేటర్లో పడాలి, ఇన్స్టా బేస్ ట్విట్టర్లో కాదు. సో ఎప్పుడైతే సినిమా సెన్సార్ రిపోర్ట్ పడిన వెంటనే ఫస్ట్ ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరో, హీరోయిన్
యాంటీ డ్రగ్స్ బ్యానర్పై ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వీడియో అనేది ముందర మూవీ పడే ముందర థియేటర్లో అనేది ప్లే చేయడం జరుగుతుంది అటు తెలంగాణ వ్యాప్తంగా. సో అదొక థర్డ్ పాయింట్. ఇక్కడ నుంచి సంధ్యా థియేటర్ ఘటన వల్ల ఎటువంటి ర్యాలీలు అండ్ సినిమా ప్రమోషన్లు అయితే ఉండవు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి, బట్ లిమిటెడ్ ఆడియన్స్తో. సో ఎటువంటి గ్రౌండ్స్లో హెవీగా జరగడాలు, ర్యాలీలు అండ్ సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఇంకా కలెక్షన్ రావడానికి ప్రతి సిటీస్లో ప్రమోషన్లు అవన్నీ పూర్తిగా అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మనకి ఈ మెయిన్ రీజన్స్తో ఈరోజైతే సినిమా ఇండస్ట్రీ అటు గవర్నమెంట్ జరిగిన మీటింగ్లో మెయిన్ థింగ్స్ అది ఇవి. టికెట్ హైక్స్ ఉండొచ్చు, బట్ అంత హెవీగా 100 రూపాయలు పెంచే ఛాన్సెస్ లేవు. సెకండ్ పాయింట్, ఎటువంటి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోస్ ఉండవు. థర్డ్ పాయింట్స్, ఎవరైతే సినిమాలు యాక్ట్ చేస్తున్న హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ యాంటీ డ్రగ్స్కి నియంత్రణకు వీడియో చేసి మూవీ థియేటర్లో స్టార్ట్ అయ్యే ముందర ప్లే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్, ఎటువంటి టికెట్ ప్రైస్ పెంచారో 50 రూపీస్. ప్రతి టికెట్ మీద వచ్చిన 50 రూపీస్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి అనేది డొనేట్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ థింగ్స్ వచ్చేసరికి దీంతో ఈరోజు మీటింగ్ అయితే ముగిసింది. సో దీని ఎఫెక్ట్ కొంచెం సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ మీద కొంచెం పడబోతుంది డెఫినెట్లీ. సో గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. బెనిఫిట్ షో, ప్రీమియర్స్ లేవు కాబట్టి టికెట్ హైక్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కలెక్షన్స్లో అవి యాడ్ అవ్వవు. సో ఈ కానించి మూవీ టాక్ బట్టి హిట్టా ఫ్లాప్ అనేది ఉంటుంది. ఈ కానించి కలెక్షన్స్ 1800 కోట్ల, పుష్ప 2ని బ్రేక్ చేయాల, అటువంటి అయితే తగ్గిపోవచ్చు. ఈసారి నుంచి మళ్ళీ కలెక్షన్స్ కాదు, ఇదివరకు మనకి 90స్లో ఎలాగైతే స్టార్ట్ అయినాయో హిట్, బ్లాక్ బస్టర్, ఫ్లాపు, సో మళ్ళీ అదే రూల్ అయితే కంటిన్యూ అవుతుంది. రికార్డులు బ్రేక్ చేద్దాం అలాంటిది అనేది మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ అయితే ఈజ్ వెరీ వెరీ హై. సో మరి ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పిన పాయింట్స్కి మీరు ఎస్ అంటారా, రాంగ్ అంటారా నాకు కామెంట్ చేయండి. సో అప్పుడు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.